నమస్తే, నేను మీ సౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు ట్రిపుల్ డివోషనల్ గ్రూప్ శ్రీ మలయాళ భగవతి పీఠం డాక్టర్ శివ నరసింహ తంత్రి గారు మనతో పాటు ఉన్నారు. వారితో అనేక విశేషాల గురించి మాట్లాడదాము. అయితే చాలా మంది రకరకాలుగా మనకి జనరల్ గా తెలిసిన పద్ధతి ఏంటి అని అంటే పంచాంగము, అలాగే జాతక చక్రాలు, డేట్ ఆఫ్ బర్త్, ఇలా ఎక్కడ పుట్టారు ఇట్లాంటివన్నీ చూసి జాతకాలు చూపించుకుంటూ ఉంటాము. దాని ప్రకారమే మనం పరిహారాలు చేసుకుంటూ ఉంటాం. అయితే ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే మలయాళ భగవతి పీఠంలోని పూర్తిగా కేరళ పద్ధతిలో ఉంటుంది. ఇది కేరళ పద్ధతిలోని గవ్వల ప్రకారము గవ్వలు వేసి జాతకాన్ని చెప్తూ ఉంటారు. అలాగే రకరకాల పద్ధతులు అవలంబిస్తూ ఉన్నారు. దాదాపు 30 ఏళ్లకు పైగా గురువుగారికి దీనిలో అనుభవం ఉంది. అలాగే అనేక మంది, కొన్ని వేలాది మందికి జాతకాలు, పరిహారాలు చెప్తూ ఉన్నారు. మరి గురువుగారు మనతో పాటు ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. నమస్తే గురుగారు. గురుగారు, ధనం మూలమిదం జగత్ అంటాం. మరి ప్రతి ఒక్కరికి కూడా డబ్బు అనేదే, సమస్యలు పోవాలన్నా డబ్బు ఖచ్చితంగా ఉండాల్సిందే. మరి చాలా మందికి అనుకున్న సమయానికి డబ్బు అందదు. మరి ముఖ్యంగా ఏంటంటే ఈ డబ్బుకి సంబంధించి ఇమ్మీడియట్ పరిహారాలు చెప్పడంలో మీరు చాలా ప్రత్యేకమని మాకు తెలుసు. ఎంతో మంది మిమ్మల్ని ఫాలో అవుతున్న వాళ్ళు ఉన్నారు. సో చాలా ఏళ్ళుగా చూస్తూ ఉన్నాము. మరి ఈ మధ్య కాలంలో మీరు కాస్త రెస్ట్ తీసేసుకున్నారు. సో ఇప్పుడు మళ్ళీ మన ప్రేక్షకుల కోసం ధనాకర్షణకి సంబంధించి ఇమ్మీడియట్ వాళ్ళకి చక్కగా పనిచేసే రెమెడీ ఒకటి మీరు ప్రత్యేకంగా అందిస్తాను అని అన్నారు. దాని గురించి ఖచ్చితంగా మన ప్రేక్షకులందరూ కూడా, రెటివ్ ప్రేక్షకులందరూ కూడా ధనంగా నిండి ఉండాలి. ఇప్పుడు ఏ అవసరానికి, ఏ సమయం ఎంత రావాలో అంత ఇచ్చేస్తున్నాడు భగవంతుడు. దానికి సంబంధించిన మ్యాటింగ్ పరంగా ఉండాలి. మనం కూడా కొంత దానికి సంబంధించి చెప్తాను. చాలా ఉన్నాయి రెమెడీస్, మనీ పరంగా ఎన్నో ఉన్నాయి. అందులో ఎన్నో లక్ష్మీప్రదం మనకి అమ్మవారు కానీ ఎవరు నింతేయాలని అడిగి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుంటారు. అంటే ఈ విధంగా మనం చేసుకోవాలి. ఓకే, ముందుగా మా స్వామివారిని ధ్యానం చేసుకుని ముందుకు వెళ్ళిపోదాం. ఓకే, స్వామి స్వరూపముత్తైరు ఆలయం హరే సుతన జ్యోతి స్వరూపం ఉమాపతి రమాపతి భాగ్యపుత్రుని శ్రీ పరశురామదేవాయ వల్లభాయ శ్రీ స్వామి. ధనానికి సంబంధించింది. కష్టం పోవాలంటే ధనం రావాలి, ధనం వస్తే కష్టం పోతుంది. అది ఏదో విధంగా వస్తుంది అనమాట. కాబట్టి మనం చేసిన కష్టపడితేనే ధనం వస్తుంది. ఓకే, మన భగవంతుడు ఏదో ఒక అంటే బ్రెయిన్ తోటి ఏ విధంగా చేయాలి, మన కాలేజీ తోటి ఏ విధంగా ఏ వర్క్ చేయాలో, ఒకరికి ఏదో విధంగా వారికి ఏదో విధంగా సహాయపడి తద్వారా మన ధనం పొందడం, మన అవసరానికి తీసుకోవడం. ఆ ధనాన్ని ఏ అవసరమో ఆ ధనంతో మనం అవసరం తీసుకోవడం, ఇది ఒక సిస్టమ్ అన్నమాట. మోర్ ఇంకా చాలా ధనం సంపాదించాలి, అఖండ ధనవంతులం కావాలి, అష్టైశ్వర్యాలు సంపాదించుకోవాలి. 8 అష్టైశ్వర్యాలు అంటే అష్టలక్ష్మికి సంబంధించిన లక్ష్మీదేవి మన కటాక్షం ఉంటుంది అన్నమాట. సరే, ఇవన్నీ ఇలానే జరుగుతుంటాయి, సంబంధించినవన్నీ చేస్తుంటాం. మనం ఏదైనా మనకి సంబంధించిన ఏది చేయాలంటే చిన్న ఉంటాయి, చాలా సంబంధించి. మనము గ్రహాలు బాగుంటే, మన గ్రహాలు అనుకూలంగా మారితే దారిలో పెట్టేప్పుడు ₹1,00,000 దొరుకుతాయి. నిజంగానే మన గ్రహాన్ని మంచి ఫస్ట్ చేసుకోవాలి. ఇది చేస్తాను వస్తుంది, అది చేస్తాను వస్తుంది, అదేముంటది. మన గ్రహాన్ని ఏ గ్రహాలు మనకి బ్యాడ్ సిస్టమ్ ఇస్తుందో అవిట్లా సక్రమంగా చేసుకుంటే మనకి డబ్బు వస్తూనే ఉంటుంది. చాలా మంది అలాగే బాగా బేదరికంలో ఉన్న వాళ్ళు కూడా ఒకేసారి ఎలా సంపాదించేసారు, భలే సంపాదించారు ఇల్లు అంటూ ఉంటారు. అటువంటి వాళ్ళు మనకు జీవితంలో ఎదురవుతుంటారు. మరి అట్లాగా అదే ఎట్లుంటదంటే, మనకి ఎప్పుడైతే కష్టం వచ్చిందో ఆరాటపడుతుంది, ఏం చేయాలి, ఎక్కడ వెళ్ళాలి, ఏం చేయాలి, ఏ విధంగా చేసుకోవాలి, డబ్బులు ఏదో చేయాలి. ఎప్పుడైతే ఆరాటపడుతుంటామో ఏ విధంగా చేయాలి, ఆ టెంపుల్కి వెళ్దాం, ఈ టెంపుల్, ఈ భగవంతుడు గురువుల ఆశీర్వాదం తీసుకుంటాం, ఎవరు తల్లిదండ్రులు ఆశీర్వాదం, అప్పుడు అన్ని గుర్తొచ్చేస్తాయి. ఎప్పుడైతే మనం లోడ్ చేస్తాం అనమాట. ఇప్పుడు కష్టపడి ట్యాంక్ ఫుల్ చేసుకుంటాం వాటర్, ఎట్లయితే మనం ఎట్లా అవకాశం వాటర్ తీసుకుంటాము, అదే విధంగా ఆ టైంలో అన్ని రకాల రెమెడీ చేస్తుంటారు అనమాట. భగవంతుడు టెంపుల్స్కి వెళ్ళడం, అది దానం చేయడం, ఇచ్చేయడం, ఏదో ఒకటి చేయడం వల్ల ఇవన్నీ లోడ్ అయ్యి మళ్ళా మనకి ఎట్లా ధన ఫ్లో స్టార్ట్ చేస్తాం అనమాట. గ్రహాలు అడ్డుపడ్డప్పుడు ప్రాబ్లం వస్తుంది. ప్రాబ్లం వచ్చిన అడ్డు తొలగించేస్తే మనకు డబ్బు వస్తుంటుంది. కొన్ని జీవితాలు టెక్నికల్ ప్రాబ్లమ్స్ అనమాట. మంచి నడిచే టీవీ టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఆగిపోతుంది, దానికి టెక్నీషియన్ అవసరం, క్లియర్ మన నడుస్తుంది. అదే చిన్న ప్రాబ్లమ్స్ వల్ల సెట్ అవుతుంది. సరే, ఏదైనా కూడా ధనానికి సంబంధించి ఏం చేయాలి, ఏ లక్ష్మి అయినా కూడా, ఏ లక్ష్మీదేవి ఫోటోస్ ఏవి చూసినా కూడా ఏనుగు ఉంటుంది. గజలక్ష్మి అంటే ఏనుగు బొమ్మ ఉంటుంది, ఏనుగు సంబంధించిన ఉంటుంటాయి కూడా. అదే విధంగా మనకు అదే విధమైన ఒక చిన్న రెమెడీ చెప్తాను. ఏనుగు పరంగా ఉండే రెమెడీ చెప్తే మనకు కష్టాల పరంగా ఏదో అప్పుల ప్రాబ్లం ఉండొచ్చు, ఎన్నో ఆశలు ఉంటాయి. ఇల్లు కట్టుకోవాలని, అదని బిజినెస్ పెట్టాలని, ఏదో చేయాలి, ఉన్నత స్థాయికి వెళ్ళాలని, కష్టాలు కూడా ఎన్నో వస్తుంటాయి. అప్పులు బాధ అయిపోయింది రా, ఇది ఏది జరుగుతుందని కొన్ని కష్టం ఉంటుంది. ఊపిలో మునిపోయాం, బాయిలో పడిపోయిన టైం జీవితం అని ఎవరో ఒకరు చెయ్యందిస్తే బాగుంటుంది. అట్లా అదే విధంగా మన లక్ష్మీదేవిని అభిషేకిస్తూ ఏనుగులు ఎలా ఉంటుంటాయో, అదే విధంగా చిన్న ఏనుగు
ఎలిఫెంట్ సంబంధించిన రెమెడీ. ఎందుకంటే ఎలిఫెంట్స్ ఎంత కష్టం ఉన్నా మా కేరళలో ఎట్లా ఎలిఫెంట్స్ గలికి ఊరుకోకుండా ఉంటుంది అవునవును, కేరళ కాబట్టి నిండా ఏనుగులే ఉంటాయి. ఊరుకోటి ఉంటాయి కాబట్టి అదే విధంగా ఏనుగు సంబంధించిన రెమెడీ చెప్తున్నాను. ఉమ్, గురుగారు మళ్ళీ మీరు ఏనుగు సంబంధించిన రెమెడీ చెప్తే మన ఏనుగులు ఉంటాయి కదంటే సర్కస్లలో ఉంటాయి, జూ పార్కులలో ఉంటాయి, ఎక్కడైనా ఉంటాయి. ఇక్కడ ఉంటే అక్కడ ట్రై చేయండి. అవసరమైతే మన కష్టం మన బాధ పోవడానికి 100 కిలోమీటర్లు పోవాలి. అంతే. ఒకప్పుడు ఫలాలు గిలాలు దేవస్థానాల్లో ఉంటుండే తిరుపతి కానీ ఇక్కడ తిరుపతి. చాలా ప్రత్యేకమైన దేవస్థానాలు ఉంటాయి. కేరళలో అయితే చాలా దేవాలయాలు ఉంటాయి, ఇక్కడ కూడా ఉంటుంటాయి. ఉమ్, కొన్ని దేవస్థానాలు ఉన్న దగ్గర వెళ్ళవచ్చు. ఉమ్, ఒకప్పుడు ఫ్రూట్స్ తినాలంటే ఇప్పుడు ఇంటి ముంగడి దాకా వస్తుంది. ఒకప్పుడు అవును. మనం అడవిలో తెంపుకొచ్చుకొని తింటున్నాం. అవును, అవును. ఇప్పుడు అవసరం మన ఇంటి దగ్గర బాగుంటుంది అనేది ఇంటికే పంపించేస్తున్నాం, అన్ని వచ్చేస్తున్నాయి. అంటే మన గృహాలు అన్ని సక్రమంగా చేసుకున్నాం కాబట్టి అన్ని ఇంటి ముందుకు వస్తున్నాయి అనమాట. అవును, అదే అది చిన్న కష్టంగా ఉన్నా ప్రాబ్లం కాకపోతే ఇష్టంగా చేసుకుంటే హ్యాపీగా ఉంటుంది అనమాట. అవును. ఏదైతే ఏనుగు ఉంటుంది కదా, ఉమ్, ఏనుగు నడిచి వెళ్ళే ప్లేస్ నుంచి ఉమ్. మట్టి తీసుకోవాలి. ఉమ్, నడిచి వెళ్తుంది కదా, అవును. నడిచి వెళ్ళే మట్టి తీసుకొని ఏదో ఒక బుధవారం రోజు ఏ రోజు ఒక బుధవారం చేస్తే చాలా బెటర్. ఉమ్, ఎప్పుడైనా చేయొచ్చు, టెన్షన్ ఉమ్, లేదు. నడిచి వెళ్ళే దారిలో మా మట్టి తీసుకొని ఉమ్. మన మీదుగా యాంటీ క్లాక్ 4 times తిప్పేసి దాన్ని ఒక బాయిల్ వేసేసారు. మన మీదన మన మీదకి వెళ్ళి తిప్పుకోవాలి. ఆ మట్టి తీసేసుకున్నాం కదా, యాంటీ క్లాక్ లో యాంటీ క్లాక్ 4 times తిప్పేసుకొని మన బాయిల్ వేసేసారు. బావిలో. ఉమ్, అందులో చెరువులో వాగులు లేకుండా బావిలు బావిలోనే. వేసారు. ఉమ్, మనం ఊబిలో మునిగిపోయాము, బాయిలో పడిపోయిన టైప్ ఉమ్. జీవితం అంటారు కదా, అది వేసేస్తే ఏంటంటే అటు వెళ్ళిపోయిన వాటర్ లో పడిపోతుంది కదా. ఉమ్, మనకి భగవంతుని అనేది ఆ విధంగా మనకు డబ్బు సహాయాన్ని అన్ని రూట్ విధాలుగా క్లియర్ రూట్ క్లియర్ చేస్తాడు. చేసేసి మహాలక్ష్మీదేవి అనుగ్రహం మన మీదకి వచ్చేస్తుంది. అవును. ఏ దోషమైనా అందులో పడిపోయి లక్ష్మీ అట్రాక్షన్ అనేది ఏనుగు పరంగా ఏదైతే ఉందో ఆ దారి అనేది లక్ష్మీ దారిగా మారుతుంది అనమాట. ఉమ్, లక్ష్మికి సంబంధించిన ఏనుగే కాబట్టి ఆ దారిలో పోయిన మనం మట్టి తీసుకుని అట్లా చేస్తే ఉమ్, చంద్రుడికి అప్పచెప్తాం. అంటే వాటర్కి లక్ష్మీ చంద్రుడు. సహోదరుడు చంద్రుడు ఉమ్. కాబట్టి అట్లా వాటర్ చంద్రుడు కాబట్టి అట్లా అప్పచెప్పడం వల్ల ఉమ్, మనకు లక్ష్మి కటాక్షం అనేది శీఘ్రంగా వస్తుంది. అది వాటర్ పాలే కదా అమ్మవారి మీద పోస్తున్నాడు ఏనుగు, మన బొమ్మలు చూస్తున్నాం. అవునవును. అదేవిధంగా రెండు కూడా యాక్టివ్ ఏనుగు ప్లస్ వాటర్ రెండు కలిపిస్తాం. ఉమ్, కలిపి మనకి ఆటోమేటిక్ లక్ష్మి కటాక్షం వచ్చేసి డబ్బు పరంగా చాలా వస్తుంది. ఉమ్, ఎన్నో చేశారు లక్ష్మీదేవం సంబంధించిన మనీ అట్రాక్షన్ కి ఎన్నో అయిపోయాను. ఇది చేసి చూడండి, ఉమ్, చాలా బాగుంటుంది. అప్పుడప్పుడు చేస్తున్నాం. నెలకు ఒకసారి చేసినప్పటికీ సంవత్సరానికి 5-6 సార్లు 10 సార్లు ఉమ్, చేసినప్పటికీ మనం ఎంతైతే చేస్తుంటే అంత మనకు పవర్ పెరుగుతుంటది. ఉమ్, ఆ విధంగా ఎనర్జీ లెవెల్స్ వస్తుంటే ఆ విధంగా మనకు సక్సెస్ గోల్ అనేది ఉంటుంది. ఉమ్, ఎన్నో రెమెడీస్ మనం లక్ష్మీ పరంగా చెప్పాం. ఇంకోటి, లక్ష్మి రాకుండా ఉండడానికి ఏ కారణం ఉందో తెలియదు కదా. అవును, తెలీదు. కష్టానికి ఏ ప్రాబ్లం వచ్చిందో తెలియదు. అది మన సరే. జాతకాన్ని బట్టే ఉంటది. తెలుస్తుంది. ఒకవేళ మీరు చేసారు హ్యాపీగా వచ్చేసి రైట్, ఓకే, తెలిసిపోయింది. కొన్ని పనులు మనం చేసిన తర్వాత కాకపోతే ఈ కర్మఫలం ఇంకెంత ఉందో మనకు తెలియకుండా ఉంటుంది. అవును, తొందరగా అయిపోయి కొన్ని ఉంటాయి, కొందరికి ఆగిపోతాయి. అవును. అంటే వాళ్ళ కర్మఫలాన్ని తగ్గట్టు 100 మంది చేసిరు, ఉమ్, 90 మందికి వచ్చిన 10 మందికి అంటే 10 మందికి ఎంత కర్మఫలం ప్రాబ్లం ఉంటుంది. అవును. అది దానికి ఎందుకు జరుగుతుందో తెలుసుకొని ఉమ్, మళ్ళీ చెక్ చేసుకొని 100 సార్లు చేయడానికి ప్రయత్నం చేయాలి మనం బాగుండడానికి. మన జీవితమే కదా, అవును. అందుగురించి అట్లాంటివి ఏమైనా జరిగితే ఒకవేళ లక్కీగా టక్ మనకి చేసేయండి, లేకపోతే 4 సార్లు చేయండి. ఉమ్, అట్లాంటి ఎన్నో చేయండి. ఉమ్, ఒకవేళ అప్పుడు కూడా కాకపోతే ఎవరొక గురువుని సంప్రదించండి, ఎందుకైతే తెలుసుకోండి. దాని దగ్గర మనీ మన దగ్గర ఎందుకు వస్తుంది, ఇంకేం ప్రాబ్లం ఉంది. ఇప్పుడు ట్యాంక్ నిండా వాటర్ ఉంది అనుకోండి, అవును. మన పైప్ లో చిన్న క్లాత్ తట్టుకుంటే వాటర్ రాదు. రాదు. అవును, టెక్నికల్ ప్రాబ్లం ఏమొచ్చి చెక్ చేసుకోండి, అది తీసేసి మన వాటర్ ఫ్లో అవుతుంది. అవును. అదే విధంగా కొంచెం ఏం ప్రాబ్లం ఉందో చెక్ చేసుకొని చిన్న రెమెడీస్ ఎన్నో చేస్తుంటే ఉన్నత స్థాయికి వెళ్ళిపోతున్నాం. ఉమ్, కాబట్టి సక్సెస్ఫుల్ గా ఉండడానికి ఇలాంటి రెమెడీలు remedies చేస్తాం. ధనాకర్షణ రెమెడీస్ ఇవన్నీ కూడా. అవును, డబ్బు ఉంటేనే కదా మనం ఏదైనా సాధించుకోండి. అంటే భగవంతుడు దానికి లింక్ పెట్టేశాడు, అవును. ఇది పెడితే అది వస్తుంది, ఈ అవును. డబ్బు కావాలంటే ఇది కొనుక్కోండి. అది కావాలంటే ఒకప్పుడు అంతే, శ్రమ పడకుండా ఏది రాదు. రాదు. భగవంతుడు వరమైనా సరే అదే. మనం అది చేయాల్సింది. భగవంతుడు వరం కావాలన్నా కూడా ఆయన ఇచ్చిన రెమెడీలైనా చేయాలి. చేసుకోవాలి. జపము తపము ఎన్నో రకాల అవును. భగవంతుడు మనకి ఖాళీగా కూర్చొని రెమెడీ ఇమ్మని దేవుణ్ణి ఇమ్మంటే అది రాదు. కూడా మనకి రాదు. వర్తించదు. ఏదో విధంగా మనం చేసే వర్క్ లో గ్రోత్ ఉండాలి అంతే. మనం చేసే ఏ వర్క్ అయినా కూడా దాంట్లో గ్రోత్ ఉండి 4 రూపాయలు చేయగా 10 రూపాయల వాళ్ళని కోరుకోవాలి అంతే. అంతే. అవును. కష్టపడింది ఓకే వస్తారు. నువ్వు చేసిన నీ భగవంతుడు ఇచ్చిన కాళ్ళ చేతులు నోటు ఏ విధంగా ఎదుటికి వాళ్ళకి ఏమి హెల్ప్ పడతావో ఉమ్, హెల్ప్ చేసినందుకు జాబ్ చేస్తే మనకి ఏదో డబ్బు వస్తుంది. అవును. ఇంకా కొంచెం ఎక్కువ వచ్చేటట్టుగా, ఉమ్, మంచి స్థాయికి వెళ్ళేటట్టుగా, మంచి సిస్టమ్ వెళ్ళేటట్టుగా, ఉమ్, ఏ విధంగా గ్రహాలు బాగుంటే దారిలో పోయేటప్పుడు ₹1,00,00,000 దొరుకుతాయి. అంతే. అదే గజం పోతున్న దారిలో మట్టి తీసుకొని చెయ్యి,
అది దారి మీకు క్లియర్ అయితే డబ్బు Clear పరంగా వస్తుంది అన్నమాట. అదే విధంగా చేయండి అండి. అది ఏనుగు పరంగా చేయడం వల్ల, ఎలిఫెంట్ ఇది రెమెడీ చేయడం వల్ల ఉమ్, చాలా విధంగా సక్సెస్ ఉంటుంది. మీరు ఉమ్. చేయండి, చాలా బాగుంటుంది. తప్పకుండా గురుగారు, ధన్యవాదాలు. వంశీ. గురుగారు చెప్పినట్టుగాను ఏనుగుకి సంబంధించిన పరిహారం నిజంగానే ఇది చాలా మంది చేసుకున్నారు, అద్భుతంగా దానికి సంబంధించిన పరిష్కారం అయితే దొరికింది అని అయితే చాలా మంది మనకు చెప్పారు. మరి ఇప్పుడు మీరు కూడా ఎవరైనా ప్రయత్నం చేయలేని వాళ్ళు ఉంటే ధనానికి సంబంధించి ఈ ప్రయత్నం చేయండి. లేదు మీకు ఇంకా ఇబ్బంది ఉంది, ఇంకా అయినా కూడా కుదరడం లేదు, లేదు ఏనుగులు మీకు వెళ్లే దారి కనిపించలేదు ఎక్కడన్నా అని అనుకుంటే ఒక్కసారి కింద గురుగారు నెంబర్ స్క్రోల్ అవుతుంది, మీరు సంప్రదించండి. చాలా సింపుల్ రెమెడీస్ చెప్తారు, అలాగే చాలా చక్కటి పరిహారాలు అయితే ఇక్కడ ఉన్నాయి మనకు అందుబాటులో.